హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఉదయం 10:30 మరియు 5:30 ఈవినింగ్ టైంలో ఒక క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉచితంగా పీడిఎఫ్ అందజేస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో తప్పకుండా మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఈరోజు మోడల్ పేపర్ నంబర్ 23 అయితే చూడబోతున్నామండి. ఓకేనా? మోడల్ పేపర్ నంబర్ 23 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో క్వశ్చన్ నెంబర్ 1, 1857 తిరుగుబాటుకు ముందు సైన్యంలో భారతీయులు ఆంగ్లేయుల నిష్పత్తి ఏ విధంగా ఉంది? 1857 తిరుగుబాటుకు ముందు సైన్యంలో భారతీయులు మరియు ఆంగ్లేయుల మధ్య నిష్పత్తి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 81:19గా ఉండడం అయితే చూడవచ్చండి. ఎంతండి? 81:19. అంటే భారతీయులు 81%, ఆంగ్లేయులు 19% అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉల్లులాన్ అనే గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉల్లులాన్ అనే గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. ఆప్షన్ 3 బీర్సా ముండా అండి. ఎవరు? బీర్సా ముండా గారు మరి అధ్యక్షత వహించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మూడవ కర్ణాటక యుద్ధము ఏ సంధితో ముగిసింది? మూడవ కర్ణాటక యుద్ధము చాపెల్ సంధి, ప్యారిస్ సంధి, అలహాబాద్ సంధి, శ్రీరంగపట్టణం సంధి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ప్యారిస్ సంధితో ముగియడం అయితే చూడవచ్చు. ఓకేనా? ప్యారిస్ సంధి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆర్య మహిళా సభ స్థాపకులు ఎవరు? ఆర్య మహిళా సభ స్థాపకులు సేన్ గుప్తా, రమాబాయి, రాజకుమారి అమృత్ కౌర్, దుర్గాబాయి దేశ్ముఖ్. ఆన్సర్ రమాబాయి గారు. ఓకేనా? రమాబాయి గారు ఆర్య మహిళా సమాజ స్థాపకులుగా వీరైతే ప్రసిద్ధి చెందినట్లుగా మనకైతే తెలుస్తుందండి. సో ఇంపార్టెంట్ పర్సన్. సో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన ప్రథమ మహిళ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన ప్రథమ ఆంగ్లేయుడు ఎవరు? హెన్రీ కాటన్, జార్జ్ యూల్, విలియం బేర్, ఆల్ఫ్రెడ్ వెబ్. ఎవరు అధ్యక్షత వహించడం జరిగిందండి ఫర్ ద ఫస్ట్ టైం? ఆంగ్లేయుడు. ఆప్షన్ 2 జార్జ్ యూల్ అండి. ఎవరు? జార్జ్ యూల్ అధ్యక్షత వహించడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ పర్సన్. చూద్దాం. ఈ క్రింది వాటిలో అహ్మదాబాద్ మిల్లుల వివాద పరిష్కారము కావడానికి కారణమైన అంశం ఏంటి? క్రింది వాటిలో అహ్మదాబాద్ మిల్లుల వివాద పరిష్కారము కావడానికి కారణమైన అంశము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. కార్మికుల కోర్కెలను ట్రిబ్యునల్కి సమర్పించడానికి మిల్లు యజమానులు అంగీకరించడంతో అహ్మదాబాద్ మిల్లు వివాద పరిష్కారం అయితే కావడానికి గల ప్రధాన కారణంగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పూనా ఒడంబడిక లక్ష్యం ఏది? పూనా ఒడంబడిక యొక్క లక్ష్యము హిందూ ముస్లింల యొక్క ఐక్యత, ద్వంద్వ ప్రభుత్వ పనితీరు సమీక్షించడం, నెక్స్ట్ యువరాజుల ప్రత్యేక పరిపాలన సాధన, నిమ్న వర్గాలకు ప్రాతినిధ్యము. పూనా ఒడంబడిక లక్ష్యం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 4 నిమ్న వర్గాలకు మరి ప్రాతినిధ్యము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి కార్మిక సంఘమైన బొంబాయి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ స్థాపించిన వారు ఎవరు? భారతదేశంలో మొదటి కార్మిక సంఘమైన బొంబాయి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఎన్ఎం లోఖండే అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశము
ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది భారతదేశం? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 8 డిగ్రీల 4 ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 ఇంచుల మరి ఉత్తర అక్షాంశం వరకు భారతదేశము విస్తరించి ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హిమాలయాలు ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడ్డాయి? హిమాలయాలు ప్రధానంగా ఏ శిలలతో? అగ్నిశిలలు, రూపాంతర శిలలు, అవక్షేపక శిలలు, ప్లూటోనిక్ శిలలు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అవక్షేప శిలలతో మరి హిమాలయాలు ఏర్పడ్డాయి. హిమాలయాలు ప్రపంచంలోనే నవీన ముడత పర్వతాలుగా ప్రసిద్ధి అండి. నవీన అంటే చాలా అంటే కొత్తగా ఏర్పడినవిగా వీటికైతే ప్రసిద్ధి అండి. ఓకే, నెక్స్ట్ వన్, సాల్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సాల్ వృక్షాలు అండి. ఓకేనా, మరి బీహార్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఎక్కడ ఉన్నాయి మరి సాల్ వృక్షాలు ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, మధ్యప్రదేశ్లో కనిపిస్తాయండి. ఓకేనా, మధ్యప్రదేశ్ అత్యధిక అడవులు కలిగినటువంటి స్టేట్ అండి. ఓకేనా, అంతేకాకుండా నేషనల్ పార్కులు అత్యధికంగా కలిగినటువంటిది స్టేట్. టైగర్స్ అండ్ లయన్స్ కూడా ఇక్కడే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, నేలల పుట్టుక, వర్ణన, వాటి భౌతిక రసాయన లక్షణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పెడాలజీ అంటారు. దీన్ని ఏమంటారు? పెడాలజీ. నెక్స్ట్ వన్, చమురు శుద్ధి కర్మాగారాలు భారతదేశం నందలి ప్రముఖమైన ఓడరేవులకు దగ్గరగా ఏర్పాటై ఉండుటకు గల ప్రధాన కారణము ఏంటి? ఓకేనా, చమురు శుద్ధి కర్మాగారాలు భారతదేశం నందలి ప్రముఖమైన ఓడరేవులకు దగ్గరగా ఏర్పాటై ఉండటకు గల ప్రధాన కారణము. 13వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఇతర దేశముల నుండి ముడి చమురును దిగుమతి చేయబడుట వలన మరి ఓడరేవులకు దగ్గరగా ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. అంటే ఇతర దేశాల నుంచి వస్తాయి కదా ముడి చమురు, వాటిని మనము త్వరగా దిగుమతి చేసుకొని ఈ యొక్క చమురు శుద్ధి కేంద్రాలకు పంపించాలి. కాబట్టి అదేదో మరి ఓడరేవులకు దగ్గరగా ఉంటే చాలా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశ తూర్పు కోస్తా ప్రాంతంలో ఉన్న పెద్ద నావికా కేంద్రము ఏది? కొచ్చిన్, కాండ్లా, విశాఖపట్నం, కరైకల్. తూర్పు కోస్తా ప్రాంతంలో అండి. ఆన్సర్ ఆప్షన్ 3 విశాఖపట్నం అండి. ఓకేనా, విశాఖపట్నమే అతిపెద్ద నావికా కేంద్రంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆకురాల్చే అనార్ధ అడవులు ఎంత వర్షపాతం పొందే ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి? ఆకురాల్చే అనార్ధ అడవులు ఎంత వర్షపాతంలో ఇవి పెరుగుతాయండి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 75 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం ఎక్కడైతే సంభవిస్తుందో ఆ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, కొల్లేరు సరస్సును ఏ సంవత్సరంలో అభయారణ్యంగా ప్రకటించడం జరిగింది? కొల్లేరు సరస్సు. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక మంచినీటి సరస్సు అండి ఇది. ఓకే, 1999లో మరి దీన్ని అభయారణ్యంగా ప్రకటించడం జరిగింది. ఎందుకు అభయారణ్యంగా ప్రకటించారంటే ఇక్కడికి ప్రతి సంవత్సరం వలస పక్షులు వస్తాయి. పెలికాన్ లాంటి పక్షులు వచ్చి ఇక్కడ సేద తీరుతాయి. ఓకేనా, నెక్స్ట్ వన్, ఏకీకృత వస్తు సేవల పన్ను అంటే జిఎస్టి అనగా ఏంటి? జిఎస్టి అనగా రాష్ట్ర ప్రభుత్వంచే విధించే పన్ను, కేంద్రపాలిత ప్రాంతాలు విధించే పన్ను, దేశమంతటా ఒకే రకంగా విధించే పరోక్ష పన్ను పైవన్నీ. ఆన్సర్ ఏంటి మరి? దేశమంతా ఒకే రకంగా విధించే పన్ను అండి. ఓకేనా, ప్రీవియస్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగాను, జిఎస్టీని ఎప్పటి నుంచి అమలు చేస్తారు మన దేశంలో అని. 2017వ సంవత్సరం నుండి అయితే దీన్ని అమలు చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక సేవా రంగాలకు నిరంతరం శ్రామికులు తరలి వెళ్ళడమే ఆర్థికాభివృద్ధి అన్న ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కోలిన్ క్లార్క్. ఎవరండి? కోలిన్ క్లార్క్. నెక్స్ట్ వన్, మన దేశంలో మానవ వనరుల వినియోగం ఏ విధంగా ఉంది? మానవ వనరుల వినియోగం అల్ప వినియోగం, అధిక వినియోగం, సంతులిత వినియోగము, వినియోగించడం లేదు. ఆన్సర్ అల్ప వినియోగం అండి, చాలా తక్కువగా అయితే వినియోగించుకుంటున్నాం.
మానవ వనరులని. నెక్స్ట్ వన్, ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎంపీ ల్యాడ్స్ను ప్రారంభించారు? ఎంపీ ల్యాడ్స్ పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న టైంలో దీన్నైతే ఎంపీ ల్యాడ్స్ని ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ 2, 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. నెక్స్ట్ వన్, భారత ప్రణాళికల ప్రధాన లక్ష్యం ఏంటి? ఉపాధి అవకాశాలు పెంపొందించడం, మౌలిక పరిశ్రమలను విస్తృతపరచడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే అండి. ప్రణాళికల ముఖ్య ఉద్దేశం ఉపాధి కల్పించడం, పరిశ్రమలను అభివృద్ధిపరచడం, వ్యవసాయ అభివృద్ధిని కూడా పెంచడం. ఓకే. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక సంస్థలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా మనకు కనిపిస్తాయి? ఓకే. 22వది ఆన్సర్ ఆప్షన్ చూడండి, ఉత్తరప్రదేశ్. ఎక్కడండి? ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక నికర సాగు భూమి విస్తీర్ణం గల రాష్ట్రం. నికర సాగు భూమి విస్తీర్ణం గల రాష్ట్రం. మరి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3, ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ప్రీ పోల్ సర్వే ఎన్నికలకు ముందు, ఎగ్జిట్ పోల్ సర్వే పోలింగ్ రోజు, నెక్స్ట్ పోస్ట్ పోల్ సర్వే ఎన్నికల అనంతరం పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అన్నీ కూడా సరైనవే. ఎన్నికల సంఘము నిర్వర్తించేటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్, పరిణామాత్మక రాజ్యాంగానికి సరైన ఉదాహరణ ఏంటి? పరిణామాత్మక అంటే రూపొందించిన రాజ్యాంగం. భారత రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం, బ్రిటిష్ రాజ్యాంగం పైవన్నీ. ఆన్సర్ ఏంటి మరి? 25వ ఆప్షన్ 3 అండి. సారీ, పరిణామాత్మక అంటే రూపొందించింది కాదండి, దానంతట అదే ఏర్పడినటువంటి రాజ్యాంగం ఏంటి? బ్రిటిష్ రాజ్యాంగం అండి. యాక్చువల్గా బ్రిటిష్ వారికి రాజ్యాంగం ఉండదు, బట్ కాలక్రమంగా వారు పాటించేటువంటి కొన్ని నియమాలనే రాజ్యాంగంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పరిణామాత్మక రాజ్యాంగం అంటారు. మనవి ఏంటి మరి? భారత రాజ్యాంగము, అమెరికా రాజ్యాంగం ఇవి లిఖిత రాజ్యాంగాలు. ఓకే. హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ, ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్, పీడిఎఫ్, టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది చూద్దాం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 డిసెంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు జరిగింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్ 7 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగింది. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం 1932 నుంచి 1932 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 24 వరకు జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా. మరి 1927లో సైమన్ కమిషన్ అయితే ఒక నివేదికనైతే ప్రకటించడంతో దానిపైన భిన్నాభిప్రాయాలు ఉండడంతో ఇవన్నిటిపైన ఏకాభిప్రాయం కోసము లండన్లో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రోజున భారత స్వాతంత్ర్య చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది? భారత స్వాతంత్ర్య చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించినటువంటి తేదీ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1947 జూలై 5వ తారీఖున భారత ప్రభుత్వ స్వతంత్ర చట్టాన్ని ఆమోదించడం జరిగిందండి. దాని తర్వాత 1947 ఆగస్టు 15న మనము స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత అత్యున్నత న్యాయస్థానానికి పునఃసమీక్షాధికారాన్ని ప్రసాదించినది ఎవరు? ప్రసాదించిన ఆర్టికల్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నిబంధన 13, నిబంధన 133, నిబంధన 136, నిబంధన 137 అంటే ఆర్టికల్స్ ఇవన్నీ. ఆప్షన్ 4 ఆర్టికల్ 137 ప్రకారము
భారత అత్యున్నత న్యాయస్థానానికి పునఃసమీక్షాధికారం అయితే ప్రసాదించడం జరిగింది. అంటే ఏదైనా తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ సమీక్షించడానికి అధికారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. లీ కమిషన్తో ముడిపడి ఉన్న అంశం ఏంటి? లీ కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంగ్ల విద్యా విధానము, సైనిక వ్యవహారాలు, జలియన్ వాలా బాగ్ ఉదంతము. ఆన్సర్ ఆప్షన్ అండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుతో ముడిపడి ఉన్నటువంటి కమిషన్ అండి ఇది, లీ కమిషన్. నెక్స్ట్ వన్. గ్రామ సభ గురించి తెలిపే నిబంధన ఏది? గ్రామ సభ 243A, 243B ఆర్టికల్, 243C, 243D ఆర్టికల్. ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి? గ్రామ సభ. ఆన్సర్ ఆప్షన్ 1 243 సబ్సెక్షన్ ఏ ప్రకారము మరి గ్రామ సభ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికాకు చెందిన బ్యాట్స్మెన్ ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏబీ డివిల్లర్స్ అండి, ఏబీ డివిల్లర్స్. నెక్స్ట్ వన్. డేవిస్ కప్లో అత్యధికంగా 43 విజయాలు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన వారు ఎవరు? నికోలా పెట్రాజేలి, లియాండర్ పేస్, రోహన్ బోపన్న, రాజ్కుమార్ రామనాథన్. 32 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, లియాండర్ పేస్ అండి. ఓకే, డేవిస్ కప్లో అత్యధికంగా 43 డబుల్స్ టైటిల్స్ అయితే సాధించడం జరిగింది. నెక్స్ట్ వన్. భారత వెయిట్ లిఫ్టింగ్ సమైక్య ఏ క్రీడాకారిణి జాతీయ క్యాంప్ నుంచి సస్పెండ్ చేసింది? ఎవరినండి? పూనం యాదవ్, ప్రతిమా కుమారి, సునాయన, చాను. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పూనం యాదవ్ని మరి భారత వెయిట్ లిఫ్టింగ్ సమైక్య నుండి మరి సస్పెండ్ చేయడం అయితే జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్. జీవులలో అంతర లేదా బాహ్యంగా ఉండే గట్టి దృఢమైన ఆకారము మరియు రక్షణ ఇచ్చే నిర్మాణాన్ని ఏమంటారు? అస్థిపంజరం, మృదులాస్థి, అస్థి, ఫీమా. ఏమని పిలుస్తారండి? జీవులలో అంతర లేదా బాహ్యంగా ఉండే గట్టి దృఢమైన ఆకారము. ఆన్సర్ ఆప్షన్ 4 అస్థిపంజరం అంటారండి. ఓకే, అస్థిపంజరం. నెక్స్ట్ వన్. రక్తాన్ని గడ్డగట్టించకుండా నిరోధించే సహజ కారకం ఏది? రక్తాన్ని గడ్డకట్టించకుండా నిరోధించే సహజ కారకం మన రక్తంలో ఉంటుంది ఇది. ఓకే, ఫైబ్రోనోజిన్, హెపారిన్, లింపోసైట్స్, మోనోసైట్స్. 35 ఆప్షన్ 2 అండి, హెపారిన్ అనేటువంటి ఒక కారకము మరి మనకి రక్తం కట్టకుండా అయితే చూస్తుందండి. నెక్స్ట్ వన్. అతి నిద్ర వ్యాధి కలిగించు కారకం క్రింది వాటిలో ఏది? అతి నిద్ర. ట్రిపనోసోమా, నెక్రోసిన్, టినియాసిన్ అండ్ తలసేమియా. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ట్రిపనోసోమా అనేది అతి నిద్ర కలిగించు కారకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రవహించవు? ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రవహించవండి? ద్రవ పదార్థము, ఘన పదార్థము, శూన్య ప్రదేశము, వాయు పదార్థము. దేని ద్వారా ప్రవహించవు? మరి శూన్యంలో ధ్వని ప్రవహించదండి. శూన్యంలో ధ్వని ప్రయాణిస్తుందా? ప్రయాణించదు. సో మరి అతి తక్కువగా వాయు పదార్థాలలో ధ్వని ప్రసరిస్తుంది. తర్వాత ద్రవంలో ఇంకొంచెం ఎక్కువ, ఘనంలో అత్యధికంగా ధ్వని ప్రసారమైతే చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్. కర్మాగారాలలో ధూళిని పోగు చేసి గాలిని శుభ్రపరచడానికి ఈ క్రింది వాటిలో వేటిని ఉపయోగిస్తారు? శ్రావ్య ధ్వనులు, అతిధ్వనులు, సోనార్ ధ్వనులు, యాంత్రిక ధ్వనులు. కర్మాగారాలలో ధూళిని పోగు చేసి గాలిని శుభ్రపరచడానికి 38 ఆప్షన్ 2 అండి, అతిధ్వనులు. ఓకేనా, అతిధ్వనులు ఉపయోగిస్తారు, అల్ట్రాసౌండ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. హైడ్రోజన్ బాంబు ఆధారపడ్డ సూత్రం ఏంటి? హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది? న్యూక్లియర్ విచ్ఛిన్నత, న్యూక్లియర్ సంలీనత. 1 మరియు 2 సరైనవి, పైవేవి కూడా కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, న్యూక్లియర్ విచ్ఛిన్నత అనేటువంటి సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది హైడ్రోజన్ బాంబ్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్ను దేనితో తయారు చేస్తారండి? ఫిలమెంట్ టంగ్స్టన్, నిక్రోమ్, కార్బన్, నికెల్. దేన్ని ఉపయోగిస్తారు మరి? 40వది
ఆన్సర్ ఆప్షన్ 1 టంగ్స్టన్ ఉపయోగిస్తారండి. టంగ్స్టన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో వేటిని సూపర్ హలోజన్ అంటారు? సూపర్ హలోజన్. క్లోరిన్, ఫ్లోరిన్, హైడ్రోజన్, హీలియం. ఆప్షన్ 2 ఫ్లోరిన్ని సూపర్ హలోజన్ అంటారండి. ఫ్లోరిన్ అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటిదిగా చెప్పుకోవచ్చు. ఎలక్ట్రో పాజిటివిటీ కలిగి ఉంటుంది. ఈ క్రింది ఏ ప్రదేశంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ కలదు? నేషనల్ డిఫెన్స్ అకాడమీ డెహ్రాడూన్, న్యూఢిల్లీ, హైదరాబాద్, కడక్ వాస్లా. ఆన్సర్ ఆప్షన్ 4 కడక్ వాస్లాలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రీస్తు శకము 18వ శతాబ్దంలో బెంగాల్ జౌలి పరిశ్రమ పతనం కావడానికి కారణము? 18వ శతాబ్దంలో బెంగాల్లో ఉన్నటువంటి జౌలి పరిశ్రమ పతనం కావడానికి కారణం? 43 ఆన్సర్ ఆప్షన్ 1 జౌలిలో నాణ్యత తగ్గిపోవడమే ప్రధాన కారణము. నెక్స్ట్ వన్, దేశంలో తొలి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, భోపాల్. ఆన్సర్ ఆప్షన్ 1 న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్గా ఎంపికైన తొలి ఆసియా వ్యక్తి ఎవరు? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, లక్ష్మీ మిట్టల్, సన్నీ వర్గీస్. 45 ఆన్సర్ ఆప్షన్ 4 సన్నీ వర్గీస్. నెక్స్ట్ వన్, భారత్లోని ఏ రాష్ట్రంలో తొలిసారిగా రోరో ఫెర్రీ రోల్ ఆన్ రోల్ ఆఫ్ సర్వీస్లను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు? ఎక్కడ? మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్. 46 ఆప్షన్ 3 గుజరాత్లో. నెక్స్ట్ వన్, క్వీన్ ఆఫ్ తుమ్రీగా ప్రసిద్ధికెక్కిన గాయని ఎవరు? క్వీన్ ఆఫ్ తుమ్రి. తుమ్రి అనేది ఒక సంగీత వాయిద్యం అండి ఇది. మరి దీనిలో ప్రసిద్ధికెక్కిన గాయని ఎవరు? ఆశా భోన్స్లే, అనురాధ పౌడ్వాల్, గిరిజాదేవి, లతా మంగేష్కర్. ఆన్సర్ ఆప్షన్ 3 గిరిజాదేవి గారు. నెక్స్ట్ వన్, భారత్లో బుల్లెట్ రైల్ ప్రాజెక్టు లోగోని ఏ జంతువు రూపంతో రూపొందించారు? బుల్లెట్ రైల్ లోగోని సింహం, ఏనుగు, చిరుత, నెమలి. 48 ఆప్షన్ 3 చిరుత. నెక్స్ట్ వన్, ఆధార్ నమోదులో దేశంలోని తొలి స్థానంలో నిలిచిన మెట్రో నగరము ఏది? ఆధార్ నమోదులో తొలి స్థానంలో నిలిచినది హైదరాబాద్. నెక్స్ట్ వన్, దేశంలోని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకము పేరేంటి? ఏం పథకం అండి? ఆన్సర్ ఆప్షన్ 3 భారత్ నెట్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో రేపు మరొక ఇంపార్టెంట్ మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ప్రీవియస్గా చేసినటువంటి అన్ని మోడల్ పేపర్స్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అందరూ జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అందచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.